ఈరోజు మన వాక్య బాగా అంశం ఏమిటంటే, పరీక్షలు పెద్దవి అయితే ఫలితం ఇంకా పెద్దగా ఉంటుంది అనే అనుభవం గురించి మనము ధ్యానం చేసుకుంటున్నాం. బైబిల్ గ్రంథములో మనం ఎవరి యొక్క జీవితాన్ని ముగింపును మనం చూసుకున్నప్పుడు, వారు ఎన్నో పరీక్షలు గుండా వెళ్ళినప్పుడు మాత్రమే వారికి అద్భుతమైన ముగింపు వచ్చింది. విశ్వాస వీరుల జాబితాను మనం చూసుకున్నప్పుడు కూడా వారు ఎన్నో కఠినమైన అనుభవాల గుండా ప్రయాణం చేసినప్పుడు మాత్రమే దేవుడు వారి జీవితంలో ఒక గొప్ప ఫలితం అనేది ఇచ్చినవాడుగా ఉన్నాడు. అంటే మన జీవితంలో ఎంత కఠినమైన అనుభవాల గుండా మనం ప్రయాణం చేస్తామో దేవుడు మనకిచ్చే ప్రతిఫలము కూడా అంత పెద్దగా ఉంటుందని చెప్పగానే చెప్తున్నవాడుగా ఉన్నాడు. మన జీవితంలో ఎంత గాఢాంధకారం అనేది వెలుంటుందో దేవుడు అంత ప్రకాశమైన వెలుగును దేవుడు ఇచ్చేవాడుగా ఉంటాడు. మన జీవితంలో ఏ ముబ్బు అయితే నీకు చీకటిగా నీ యొక్క జీవితాన్ని భవిష్యత్తును గందరగోళంగా ఉంచిందో, ఎంత కఠినమైన మేఘము నిన్ను ఆవరించిందో అంత తేజస్సుతో కూడిన వెలుగు దేవుడు నీ పక్షంగా ఉదయించునుగాక. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో పరీక్షలు అనుమతించాడు అంటే మన జీవితంలో మన మీద దృష్టించిన వాడుగా ఉన్నాడు, మన మీద మన విషయాల్లో జోక్యం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని. ఈ పరీక్షల ద్వారా నువ్వెందుకునే పరీక్షలు ఉంటాయి కదా, పరీక్షల పరిమాణాన్ని బట్టి దేవుడు మనకిచ్చే బహుమానం కూడా ఉంటుంది అని నువ్వు తప్పుకోకుండా ఆలోచించాలి. నీ జీవితంలో ఏదైనా ఒక పరీక్ష వచ్చిందంటే ఎంత పెద్ద పరీక్ష అంత పెద్ద విజయమో అని నీవు నిరీక్షణ కలిగి ఉండాలి. పరీక్షలు మనలో దాగిన శక్తిని బయటకు తీసుకొస్తాయి. ఒక గింజ భూమిలో నాటవేయబడుతుంది. భూమిలో నాటబడినప్పుడు ఆ గింజలో ఉన్న జీమ తన శక్తిని అంతటిని ఉపయోగించి పై పెంకును పగలగొడుతుంది. తన శక్తిని ఉపయోగించి కింద వేరు పోసుకుంటుంది. తన శక్తిని ఉపయోగించి పైన ఉన్న పెద్ద మట్టి పెళ్లను అది తప్పించుకుంటూ అది భూమిని చీల్చుకుంటూ బయటకు వస్తూ ఉంటుంది. అంటే ఈ గింజ నాటబడిన గింజలో ఉన్న శక్తి ఏం చేసిందంటే అనేకమైన అనుభవాలను ఛేదించుకుంటూ బయటకు వచ్చినట్లుగా మన జీవితంలో కూడా ఈ గింజ వంటి అనుభవాలు కొన్ని ఉంటాయి. అయితే ఈ యొక్క అనుభవాల్లో దేవుడు మన విశ్వాసాన్ని బయట తీసుకొస్తాడు, మన ఓర్పును బయటకు తీసుకొస్తాడు, మన ప్రార్థన అనుభవాన్ని దేవుడు బయట తీసుకొస్తూ ఉంటాడు. దేవునితో ఉన్న మన అనుబంధము మరింత బలముగా ఆయన చేసుకునేవాడుగా ఉంటాడు. పరీక్షలు అనేవి మన యొక్క జీవితంలో మనకున్న శక్తిని ఏం చేస్తాయంటే బయట తీసుకొస్తాయి. కొన్నిసార్లు ఈ పరీక్షలు మన యొక్క శక్తికి మించిన అవుతాయి, మన సామర్థ్యానికి మించిన అవుతాయి, మన బలానికి మించిన అవుతాయి ఉంటాయి. ఏది ఏమైనా ఈ సామర్థ్యము శక్తి బలానికి మించినవి అయినా కూడా దేవుని యొక్క జోక్యం ఏం చేస్తుందంటే ఇంకా నీలో ఈ ఎంత పోరాడబడే శక్తి నీలో ఉందో ఆ పోరాడే శక్తిని, పోరాట పటిమను పరీక్షలు తీసుకొస్తూ ఉంటాయి. నేను ఇంకా చెప్తూ ఉన్నా, ఒక గొలియాతు లేకపోతే దావీదు యొక్క శక్తి ఏమిటో తెలిసేది కాదు. ఒక చెరసాల అనుభవం లేకపోతే పౌలు శీలల యొక్క ప్రార్థనా అనుభవం ఏంటో తెలిసేది కాదు. ఒక సంఘ అనుభవం లేకపోతే చెరసాల్లో బంధించబడిన పేతురు అంటే ప్రార్థనా శక్తి ఏమిటో వారికి తెలిసేది కాదు. మరలా నేను చెప్తున్న వారుగా ఉన్నాను, దేవుడు నీ జీవితంలో నిన్ను గొప్పవాడిగా చేయాలంటే నీకు వ్యతిరేకంగా ఎంత పెద్ద శత్రువు ఉంటున్నాడో నీకు అంత ఉన్నతమైన బహుమానము, అంత ఉన్నతమైన స్థానాన్ని దేవుడు నీకు ఇచ్చేవాడుగా ఉంటాడు. పెద్ద శ్రమకు తగిన విధంగా పెద్ద బహుమానము, చిన్న శ్రమకు తగిన విధముగా చిన్న బహుమానం అనేది దేవుడు ఇచ్చేవాడుగా ఉంటాడు. పరీక్ష ఏంటంటే అది ఒక అర్థం లాంటిది. అది మన యొక్క సామర్థ్యాన్ని ఏం చేస్తుందంటే చూపించేదిగా ఉంటుంది. మన జీవితంలో చాలా పరీక్షలు వస్తూ ఉంటాయి. మన సామర్థ్యం ఎప్పుడు బయటపడుతుంది అంటే ఆ పరీక్షను ఎదుర్కొన్నప్పుడు. మన తలాంతే కానీ, మన బలమే కానీ, మన శక్తి కానీ ఎప్పుడు బయటపడుతుంది? ఆ పరీక్షను ఎదుర్కొంటున్నప్పుడు. కొన్ని ఇబ్బందికరమైన అనుభవాలు వస్తాయి. నీ మాటలో ఎంత పొదుపు ఉన్నది, నువ్వు ఎంత ఓర్పుతో మాట్లాడుతున్నావు అన్నది నీ యొక్క సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. ఎదుటివారు నిన్ను ఎంత రెచ్చగొట్టవచ్చు, నిన్ను ఎంతైనా తొందర పెట్టవచ్చు, కానీ నువ్వు ఎంత దైవికమైన జ్ఞానం కలిగి నిదానంగా ఉన్నావు అన్నదే నీ సామర్థ్యాన్ని ఆ పరిస్థితులు బయటకు తీసుకొస్తూ ఉంటాయి. కొన్నిసార్లు నువ్వు మాట్లాడు, నువ్వేమిటో నేను చెప్తాను అంటూ ఉంటా. నువ్వు మాట్లాడితే నీ యొక్క బలం ఏమిటో నాకు అర్థమవుతుంది అంటూ ఉంటా. అంటే
ఈ కొన్ని మాటలు, కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడే మాటలు కూడా మనలోని శక్తిని, సామర్థ్యాన్ని బయటికి తీసుకొచ్చేవిగా ఉంటాయి. ఇప్పుడు మన చుట్టూ కూడా సముద్రంలో మనం ప్రయాణం చేస్తూ ఉండవచ్చు, చుట్టూ అలలు ఉండవచ్చు. నీరు నిశ్చలముగా ఉన్నంత వరకు కూడా మన యొక్క బలం ఏమిటో మనకు తెలియదు. నీరు నిశ్చలంగా ఉన్నంత వరకు. అదే నీరు అలలుగా మార్చబడి నీ దోణిని కొడుతూ ఉన్నప్పుడు నీ బలం ఏమిటో నీకు అర్థమవుతుంది. నీ ప్రాణాన్ని నువ్వు రక్షించుకోవడానికి ఎంతగా నీవు తెడ్డును వేస్తున్నావు, ఎంతగా తెరచాపను రాస్తూ ఉన్నావు, ఎంతగా నువ్వు ముందుకు వెళుతున్నావు అన్నది నీ జీవితంలో నీకు వ్యతిరేకంగా చెలరేగిన అలలను బట్టి నీ శక్తి ఏమిటో నీకు అర్థమవుతుంది. ఇక్కడ పేతురు జీవనం మనం చూసుకున్నట్లయితే అతను కూడా నీళ్ల మీద ఉన్నాడు. నీళ్ల మీద ఉన్నంత వరకు కూడా అతని బలం ఏమిటో అతనికి అర్థం కాలేదు. మునిగిపోతున్నప్పుడు దేవుని వైపు చూసినప్పుడు మాత్రమే అతని యొక్క బలం ఏమిటో అర్థమయ్యింది. అంటే మనము విశ్వాసంతో దేవుని వైపు చూసినట్లయితే మన బలం ఏమిటో మనకి అర్థమవుతుంది అని పేతురు ద్వారా దేవుడు చెప్పకనే చెప్తున్నాడు. పరీక్ష అనేది ఎదుర్కోకపోతే మన బలము, మన సామర్థ్యం ఏమిటో మనకి అర్థం కాదు. పరీక్ష మనలో దాగి ఉన్న బలాన్ని కూడా మేలుకొల్పేదిగా ఉంటుంది. శక్తిని బయట తీసుకొస్తుంది, అలాగే బలాన్ని కూడా మేలుకొల్పేదిగా ఉంటుంది. ఇక్కడ ఒక తేనెటీగ అనుకోకుండా ఒక సీసాల్లోకి వెళ్ళిపోయింది. ఆ మూత అనేది అది బిగించబడినప్పుడు ఎట్లా వెళ్ళింది కానీ బయటకు రావడం చాలా ఇబ్బందిగా అనిపించింది. అది చాలా ప్రయత్నం చేస్తూ ఉంది, బయటకు రాలేకపోతుంది. ఇక అప్పుడు అనుకుంది, ఏది ఏమైనా కూడా నా బలమంతా కూడా ఉపయోగించి ఈ మూతను నేను ఢీకొడితేనే కానీ నేను బయటకు వెళ్ళలేను అని ఆ తేనెటీగ తన బలమంతటిని ఉపయోగించి ఆ మూతను ఢీకొట్టింది. అది బయటికి అనేది వచ్చింది. అట్లాగే మన జీవితాల్లో కూడా మన బలము అనేది బయటకు రావాలి అంటే కొన్ని వ్యతిరేకమైన అనుభవాలు మనకు అడ్డంగా నిలబడాలి. తేనెటీగ తన బలమంతటిని ఉపయోగించిన తర్వాతే కదా ఆ సీసాకు ఉంచబడిన ఆ మూతలో నుంచి బయటికి రాగలిగింది. ఏసేపు జీవితం మనం చూసుకున్నాం. మొదట గుంట, తర్వాత నింద, తర్వాత చెరసాల. ఈ అనుభవాల్లో దేవుడు ఏసేపుకి ఏమి నేర్పించాడంటే నాయకత్వం నేర్పించిన వాడుగా ఉన్నాడు, ఇంటి మీద పెత్తనం నేర్పించిన వాడుగా ఉన్నాడు, ఇంకా జ్ఞానాన్ని అట్లాగే నిర్వహణ ఆ యొక్క అనుభవాన్ని ఏసేపుకు నేర్పించిన వాడుగా ఉన్నాడు. చెరసాల్లోనేమో జ్ఞానాన్ని నేర్పించాడు, పోతిఫర్ ఇంటిలోనేమో నిర్వహణాన్ని నేర్పించిన వాడుగా ఉన్నాడు. అట్లా ప్రతి సందర్భాల్లో కూడా దేవుడు రాబో కాలానికి అనుగుణంగా ఏసేపుని ఏం చేస్తున్నాడంటే సిద్ధపరుస్తున్నాడు. అంటే ఏసేపు జీవితంలో ఎదురైన ప్రతి పరీక్ష కూడా అతను రాబో కాలానికి సిద్ధపాటు చేయడానికి, అతన్ని ఉన్న బలాన్ని బయటకు తీయడానికి ఉపయోగపడింది. అంటే పోతిఫర్ ఇంటిలో ఎదురు పరీక్ష అతనిలో మానసికంగా ఎంత బలంగా ఉన్నాడు, అదేవిధంగా శారీరకంగా ఎంత బలంగా ఉన్నాడు అన్నది ఆమె దగ్గర నుంచి పారిపోవడం బట్టే కదా అర్థమయ్యింది. అక్కడ దర్శనము చెప్పిన తర్వాత కూడా తనకు సహాయం కలగల. కానీ ఆ సందర్భంలో ఎంతగా దేవుని మీద ఆధారపడ్డాడు, మనుషుల మీద ఆధారపడ్డాడా, దేవుని మీద ఆధారపడ్డాడా అన్న విషయం మనకు అర్థమవుతుంది. దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి అతడు కృంగిపోని వాడుగా కనబడుచున్నాడు. అంటే మన జీవితంలో పరీక్షలు అనేవి వస్తూ ఉన్నాయి అంటే అర్థం ఏమిటంటే నీలోనున్న బలాన్ని బయటికి తీసుకురావడానికి పరీక్షలు వస్తూ ఉంటున్నాయి. పరీక్షలు ఏం చేస్తాయి అంటే మన విశ్వాస జీవితాన్ని మరింత కఠినంగా చేసి వేస్తూ ఉంటాయి. ఇదిగో దేవుడిని నేను నమ్ముకున్నా, ప్రార్థన చేస్తున్నా, భక్తి అనుభవాన్ని కొనసాగిస్తున్నా, అయినా నా జీవితంలో దేవుడు ఎందుకు ఇట్లాంటి శ్రమలను అనుమతించాడు అన్న బాధ నీ జీవితంలో రావచ్చు. అంటే ఎప్పుడైతే మన జీవితంలో పరీక్షలు అనేవి వచ్చాయో అప్పుడు మన విశ్వాస జీవితాన్ని కూడా అవి ప్రభావితం చేసేవిగా ఉంటాయి. మన విశ్వాసాన్ని, దేవుని యందున్న విశ్వాసాన్ని కఠినం చేసేవిగా ఉంటాయి. ఇంత ప్రార్థన చేస్తున్నాను కదా, ఇంత భక్తిని కొనసాగిస్తున్నాను కదా, నా భక్తి ఏమైంది, నా ప్రార్థన ఏమైంది, నా యొక్క సహవాసపు అనుభవాలు ఏమైనవి, దుర్మార్గులు దుష్టులు వర్ధిల్లుచున్నారు, నా పరిస్థితి అలాగే ఉందని నీ విశ్వాసం ఏమైపోతుందంటే కఠినతరం అయిపోతూ ఉంటుంది. కొన్ని సందర్భాలు నీకు అగ్ని వంటి శ్రమలు వస్తూ ఉంటాయి. కానీ ఈ అగ్ని వంటి శ్రమలు ఎందుకు వస్తున్నాయంటే నీలో ఉన్న మలినములను, మస్టులను రాలగొట్టి శుద్ధమైన సువర్ణంగా నిన్ను మార్చడానికి. బంగారము ఎంతో అగ్నిలో కరగబడితేనే కదా అది మేలిమి బంగారముగా, శుద్ధమైన సువర్ణంగా అది మార్చబడుతుంది.
అట్లాగే అగ్ని వంటి శ్రమలు నీ జీవితంలోకి వచ్చినప్పుడు నీ విశ్వాస జీవితాన్ని అవి కఠినతరము చేయవచ్చు. కానీ నీవు అందులో గనక నిలబడినట్లయితే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము, నా సహోదరులారా, నీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినది ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు మహా ఆనందమని. చూడండి, మీ విశ్వాసమునకు పరీక్ష ఏం పుట్టిస్తుంది? ఓర్పును పుట్టిస్తున్నప్పుడు నానా విధమైన శోధనలు మీకు కలుగుతాయి. అది మనకి మంచిదా కాదా చెప్పండి? అది మనకి మంచిదే, అది మనకి మంచిదే. ఇంకా నేను చెప్తున్నా, మన జీవితంలో ఈ పరీక్షలు అనేవి వచ్చినప్పుడు మన ఆధ్యాత్మికమైన బలాన్ని కూడా బయటకు తీసుకొస్తాయి. మనమందరము కూడా దేవుని కుమారులుగా పిలువబడుతున్నాం. దేవుని కుమారులుగా పిలువబడుతున్న మన జీవితంలో ఏముందంటే దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మ శక్తి అనేది ఉంటుంది. అంటే ఈ పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నింపబడ్డాం కదా. నింపబడినప్పుడు అవి అన్ని సందర్భాల్లో ఈ పరిశుద్ధాత్మ యొక్క శక్తి మనకు అవసరంలా. మన జీవితంలో ఒక కఠినమైన మనిషి మనకు ఎదురైనప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ యొక్క శక్తి యొక్క సహాయం ఏమిటో నీకు అర్థమవుతుంది. దావీదు కూడా దేవుని పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన వాడుగా ఉన్నాడు. గొర్రెలు కాసేటప్పుడు అతనికి ఈ శక్తి అవసరం లేదు. కానీ గొలియాతును ఎదుర్కొనేటప్పుడు ఆ పరిశుద్ధాత్మ శక్తి అతనికి తోడుగా వచ్చింది. అందుకే ఆయన అంటున్నాడు, యుద్ధము యెహోవాదే. యుద్ధం ఎవరిది అంటున్నాడు? యెహోవాదే అంటున్న వాడుగా ఉన్నాడు. దేవుని యొక్క శక్తి చేత గొలియాతును అతడు ఎదుర్కొన్నవాడుగా కనబడుచున్నాడు. తర్వాత అతడు రాజు అయిన వాడుగా ఉన్నాడు, ఒక యోధుడిగా మార్చబడిన వాడుగా ఉన్నాడు. అతని యొక్క విశ్వాసం ఏం చేస్తుందంటే సింహాసనం మీద కూర్చోబెట్టింది. మరలా చెప్తున్నా, ఇతని జీవితంలో ఎదురైన పరీక్షలు ఆధ్యాత్మికంగా ఎంత బలవంతుడో అనేవి ఇతనికి తెలియజేశాయి. నీ జీవితంలో కూడా ఏదైనా సమస్య ఎదురైనప్పుడు దేవుడు నీలో, నాలో, అందరిలో ఏం పెట్టాడు? పరిశుద్ధాత్మ శక్తిని పెట్టాడు. అది ఎప్పుడు బయటకు వస్తుంది? అన్నీ బాగున్నప్పుడు ఆ శక్తి బయటకు రాదు. సమస్యల వలయంలో, తుఫాను గుండంలో నువ్వు చెక్కబడినప్పుడు, ఆ తుఫాను ఎదుర్కొనే క్రమంలో దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తిని నీలోంచి బయట తీసుకొచ్చి వాటిని ఎదుర్కొనేలాగా నీకు బలమును ఇచ్చునుగాక. హల్లెలూయా. పరీక్షలు ఏం చేస్తాయి అంటే మనకి కొత్త దిశను, లక్ష్యాన్ని అవి సిద్ధం చేసేవిగా ఉంటాయి. కొన్నిసార్లు మన జీవితంలో ఎందుకు మనకు పరీక్షలు వస్తూ ఉంటాయి అంటే మనం ఉన్న మార్గం సరైన మార్గం కాదేమోని, మనం వెళుతున్న దిశ సరైనది కాదేమోని, ఈ మార్గాన్ని మార్చుకోవడానికే దేవుడు మన జీవితంలో ఈ పరీక్షలు అనుమతించిన వాడుగా ఉన్నాడు. ఒకసారి మన సామర్థ్యం కన్నా మనల్ని మనం తక్కువగా ఊహించుకుంటూ ఉంటాం. అలా తక్కువగా ఊహించుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుడు మనల్ని విస్మరించాడేమో అని అనుకుంటూ ఉంటాం. అయితే దేవుడు ఎప్పుడు కూడా నీ జీవితంలో నిన్ను విస్మరించడా. నీ జీవితంలో ఎందుకు ఈ శ్రమను కలగజేస్తున్నాడంటే నువ్వు ఉన్న స్థితిలోంచి కదిలించబడాలి అని. నువ్వు ఉన్న స్థితిలోంచి నీవు నూతనమైన మార్గంలో నువ్వు నడిపించబడాలి అని. యోనా జీవితంలో పరీక్షలు వచ్చాయి. తర్షీషుకు వెళుతున్నాడు, గొప్ప పరీక్ష వచ్చింది. ఎందుకు ఈ పరీక్ష? అయ్యా యోనా, నువ్వు తర్షీషు వెళ్ళడం నాకు చిత్తం కాదు అయ్యా, నీవు నినివేకు వెళ్ళడం నాకు చిత్తం అని యోనా జీవితంలో దేవుడి పరీక్షను కలగజేశాడు. ఈ పరీక్షను బట్టే కదా యోనా తర్షీషుకు వెళ్ళకోకుండా నినివేకు వెళ్ళి ఒక్క రోజుల్లో 120,000 మందికి సువార్త ప్రకటించి వారందరూ దేవుని వైపు తిప్పగలిగిన వాడుగా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో ఎంత గొప్ప పరీక్ష నీకు ఎదురవుతుందో అంతగా దేవుడు నీ ద్వారా రక్షణ కార్యక్రమం జరిగించునుగాక. వాస్తవంగా పేతురు 3,000 మందిని రక్షించాడు. ఆయన ఎంతమంది రక్షించాడు? 3,000 మందినే. కానీ యోనా గారు 120,000 మందిని ఎవరి వైపు తిప్పిన వాడుగా ఉన్నాడు? దేవుని వైపు. అంటే దేవుని వైపు తిప్పిన గొప్ప ప్రవక్త. అంత గొప్ప ప్రవక్త నేను గురించి నేను మాట్లాడుచున్నాను. అంటే అతని జీవితంలో ఎంత పరీక్ష అనేది ఎదురైందో తన దిశను మార్చడానికి, తన లక్ష్యాన్ని మార్చడానికి ఆ పరీక్ష ఏం చేస్తుందంటే నినివే ప్రాంతాన్ని దేవుని వైపు తిట్టినట్టుగా చేసింది.
ఈరోజు పరీక్షలు మన కథను ఏం చేస్తాయి అంటే శక్తివంతంగా మారుస్తాయి. మన కథను ఎలా మారుస్తాయి అండి? శక్తివంతంగా మారుస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈరోజు నీ కథ నా కథ ప్రపంచం వినడానికి ఇష్టపడదు. ఎందుకంటే నీ జీవితంలో నా జీవితంలో ప్రపంచం ఆశించినంత పరీక్ష చూడాల. ప్రపంచం జనులు ఆశించినంత పరీక్ష నీ జీవితంలో జరగలేదు. కాబట్టి నీ కథ నా కథ ఎవరు వినడానికి ఇష్టపడరు. కానీ ఎవరి జీవితంలో అయితే ఎంత పెద్ద పరీక్ష అనేది ఎదుర్కొంటారో వారి కథను వినడానికి సమాజం ఇష్టపడుతుంది. దేవుడు కూడా వారిని సమాజంలో తన నామానికి సాక్షార్థంగా నిలబెట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాడు. బైబిల్ గ్రంథంలో సమరయ స్త్రీ ఉంది. ఆమె కథను వినడానికి దేవుడు ఎందుకు బైబిల్ గ్రంథంలో లెక్కించిన వాడుకున్నాడంటే ఆమె ఎదుర్కొంటున్న అనుభవమో, ఎంత శోధన గుండా ఆమె నడిపించబడిందో అంతగా నినివే పట్టణాన్ని దేవుని వైపు తెప్పించబడలేదా? అంటే ప్రపంచం ఎప్పుడూ కూడా నిశ్చలంగా ఏ పరీక్ష లేని వారి కథ వినదో. ఏదో ఒక పరీక్ష గుండా వెళ్ళి ఆ పరీక్షలో విజయం సాధించిన వారి కథనే ప్రపంచం వినడానికి ఇష్టపడుతుంది. నువ్వు కూడా సాక్ష్యాలు చెప్తావు కదా. మందిరంలో చాలామంది సాక్ష్యాలు చెప్తారు కదా. అందరి సాక్ష్యాలు ఇంట్రెస్ట్గా అందరూ వింటారా? నిజమైన బాధ గుండా, నిజమైన దుఃఖము గుండా, ఎవరైతే నిజమైన పరీక్ష గుండా వారు ప్రయాణం చేశారో ఆటోమేటిక్గా వారు చెప్తూ ఉంటే అరవద్దు అని చెప్పవసరలా, వినండి అని చెప్పవసరలా. అందులో ఉన్న నిజం ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న సమాజం వినేటట్లు చేస్తుంది. అంటే వారు పరీక్ష గుండా వెళ్ళారు కాబట్టి, వారిని దేవుడు ఏం చేశాడంటే శక్తివంతమైన సాక్ష్యంగా వారి జీవితాన్ని మార్చివేసిన వాడుగా ఉన్నాడు. పరీక్ష ఏం చేస్తుందంటే దేవుని యొక్క లక్ష్యానికి మనల్ని సిద్ధం చేస్తూ ఉన్నాయి. ఈరోజు కత్తి అనేది పదును పెట్టడానికి రాతి మీద రుద్దాలి. రాతి మీద రుద్దడం అనేది కత్తిని పాడు చేయడం కాదు, మరింతగా పదును పెట్టడానికి. అలాగే మోషే యొక్క జీవితాన్ని దేవుడు 40 సంవత్సరాలు ఆ యొక్క ఫరో యొక్క అంతఃపురంలో రుద్దాడు. తర్వాత 40 సంవత్సరాలు అరణ్యములో రుద్దాడు. అయ్యా, ఎందుకు నా జీవితంలో ఇట్లా అరణ్యములో 40 సంవత్సరాలు మీరు రుద్దుతున్నారు అంటే నిన్ను నురిపిడి మానుగా కక్కులు కత్తిగా చేయడానికి, ఇదిగో నిన్ను నాకు ప్రయోజనకరమైన వాడిగా నిన్ను చేసుకోవడానికే నేను ఈ విధంగా నేను రుద్దుతున్నాను అని మోషేని దేవుడు ఏం చేశాడంటే నన్ను పదునెక్కించిన వాడుగా ఉన్నాడు. అలా పదునెక్కించిన తర్వాత తన యొక్క లక్ష్యానికి మోషేని దేవుడు సిద్ధపరిచాడు. ఏమిటి మోషే పక్షంగా దేవుడుకున్న లక్ష్యం ఏమిటంటే గొర్రెలను మేపుట ద్వారా, గొర్రెలను సంరక్షించడం ద్వారా నా ప్రజలను సంరక్షించే బాధ్యత, కాపరి బాధ్యత ఇతని మీదకి ఉండాలి, ఇతని మీదకి ఉండాలి అంటున్నవాడుగా ఉన్నాడు. ఇదిగో నా జనులకు ఇతడు కాపరిగా ఉండాలి, నాయకుడిగా ఉండాలి అని దేవుడు మోషే పక్షంగా ఒక లక్ష్యాన్ని ఉంచిన వాడుగా ఉన్నాడు. నీ జీవితంలో నీకు అననుకూలంగా ఏది జరుగుతున్నా, నీ జీవితంలో నీకు నిరాశపూరితంగా ఏది జరుగుతున్నా అది దేవుని ప్రణాళికలో భాగమని ఎవరైతే ప్రయాణం వెళ్ళగలుగుతూ ఉంటారో దేవుడు వారి జీవితంలో దేవుడు అనుకున్న లక్ష్యానికి వారిని నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. కొంతమంది మధ్యలోనే ఇక నాకెందుకని కాడబడేస్తారు. కొంతమంది మధ్యలోనే ఏం చేస్తూ ఉంటారంటే ఇక నేను కొనసాగించలేను అంటూ ఉంటారు. అయితే దేవుని యొక్క పిలుపు ఏమిటో తెలుసా? ఓ ఏలియా, నీ పిలుపు ఏమిటో తెలుసా? నీ పిలుపు ఈ చెట్టు కింద ఆగిపోవడం కాదయ్యా, నీ పిలుపు నీ శక్తికి మించిన ప్రయాణము సిద్ధం చేయడానికి. అందుకే నీ జీవితంలో ఇంత కఠినమైన పరీక్షను నువ్వు ఎదుర్కొంటున్నావు. నా లక్ష్యానికి దగ్గరగా నేను నడిపించడానికి నేను శ్రమకు దగ్గరగా నడిపించానయా అని ఏలియాతో దేవుడు చెప్పకనే చెప్తున్నవాడుగా ఉన్నాడు కదా. మోషే జీవితంలో దేవుని యొక్క లక్ష్యానికి అనుగుణంగానే దేవుడు ఏం చేశాడంటే మోషే నడిపించాడు. కాబట్టి ఇశ్రాయేలు జనాంగాన్ని ఎక్కడ నడిపిస్తున్నాడంటే ఐగుప్తు నుంచి కానాకి నడిపిస్తున్నవాడుగా ఉన్నాడు. ఒక గుండ్రపు రాయ, పెద్ద రాయ, ఆకారం లేని రాయిని ఒక శిల్పి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు అక్కడున్న శిష్యులైన వారందరూ చాలా చులకనగా నవ్వుతున్నారు. ఈ రాయిలో ఏ రూపం ఉంది, ఈ రాయి దేనికి ఉపయోగపడుతుంది? కానీ ఆ యొక్క శిల్పి ఏం చేశారంటే ఉలితోనూ సుత్తుతోనూ దెబ్బలు కొడుచు ఉన్నారు. శిష్యులైన వారందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ యొక్క గురువు గారు చేస్తున్న పని ఏమిటి? శక్తిని వృధా చేస్తున్నాడు, ఈ రాయిని ఇటుపగలు కొడుతున్నాడు, అటుపగలు కొడుతున్నాడు అని ఆ యొక్క రాయిని గురించి, గురువుగారి చేతిలో ఉన్న ఉలి ఆ యొక్క సుత్తును గురించి వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. అలా కొడుతున్నప్పుడు కూడా శిష్యులైన వారు
దాని రూపాన్ని గమనించలేకపోయాం. కానీ ఆ గురువు గారు ఎవరు ఏమనుకున్నా కూడా తన లక్ష్యానికి తగిన విధముగా ఉలితోనూ శుద్ధితోనూ ఆ రాత్రిని ప్రతిరోజు కొడుతూ 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 ఒక అందమైన రూపాన్ని తీసుకొచ్చిన వారుగా ఉన్నారు. అంటే ఇక్కడ శిష్యులైన వారు ఒక బండరాతిని చూచారు, ఒక ఆకారం లేని రాత్రిని చూచిన వారుగా ఉన్నారు. కానీ ఆ గురువు గారు మాత్రం ఆ రాత్రి ఒక అందమైన రూపాన్ని చూచాడు, అందమైన రూపాన్ని చూశాడు. అట్లాగే దేవుడు మన జీవితంలో కూడా ఒక అందమైన భవిష్యత్తును చూస్తున్నాడు, ఒక అందమైన ప్రణాళికను చూస్తున్నాడు, ఒక ఉన్నతమైన ఆలోచన మన పక్షంగా ఆయన కలిగిన వాడుగా ఉన్నాడు. మనకు అనిపిస్తుంది రూపం లేదు, ప్రయోజనం లేదు, ఎంతగా మనం కష్టపడినా ఎంతవరకు దీన్ని మనం సానబెట్టగలుగుతాం, ఎంతవరకు దీన్ని ప్రయోజనంగా మార్చగలుగుతాం అన్న నిరాశాపూరితమైన అనుభవాలే మన జీవితంలో తారసపడుచు ఉన్నాయి. కానీ నీకేమో గందరగోళపు అనుభవాలు కనపడతాయి, కానీ దేవుడేమో ఆ గందరగోళపు అనుభవాల మధ్య తాను ఏ రూపాన్ని అయితే చూస్తున్నాడో ఆ రూపం ప్రకారమే నిన్ను నడిపిస్తున్నాడు అన్న విషయం కనుక నువ్వు విశ్వసించగలిగినట్లయితే ప్రతి కీడు దేవుడు నీకు మేలుగా ఆశీర్వాదంగా మార్చునుగాక. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడలా నువ్వేమైపోతావు? చేత నీ ఎదుటకు కనబడే మార్గాలు నీకు మంచిగా అనిపించవచ్చు, కానీ అవి నాశనానికి నష్టానికి కనిపిస్తాయి. కానీ దేవుని యొక్క ఆలోచన చొప్పున నువ్వు నడిచినప్పుడు అవి ఇబ్బందిగానే అనిపిస్తాయి. కానీ కృంగిపోకోకుండా దేవుని మీద భారం వేసినట్లయితే నీ గురించి తాను ఏ రూపాన్నైతే దేవుడు కలిగిన వాడుకున్నాడో, ఏ ప్రణాళికనైతే కలిగిన వాడుకున్నాడో, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న పరీక్షలు బట్టి దేవుడు ఆ అందమైన ప్రణాళికలోకి నిన్ను నడిపించునుగాక. హల్లెలూయా. అంటే మన జీవితంలో ఏ దెబ్బ మనకు పడినా అది మనకి ఉపయోగం లేకుండా ఉండదు అనుకోకండి. మనకి పడిన ప్రతి ఒక్క దెబ్బ భవిష్యత్తులో మనకి దేవుడు ప్రయోజనకరంగానే మార్చునుగాక. నువ్వు కాల్చిన ప్రతి కన్నీటికి దేవుడు భవిష్యత్తులో సమాధానం ఇచ్చునుగాక. హల్లెలూయా. పరీక్షలు పెద్దవైతే దేవుని యొక్క జోక్యం కూడా చాలా స్పష్టంగా కనపడుచు ఉంటుంది. ఎందుకంటే మన జీవితంలో పరీక్షలు ఎంత పెద్దవిగా ఉంటాయో దేవునికి అంత సమీపంగా మనం వస్తాం, అంత సమీపంగా వస్తాం. దేవుడు అంతగా మన విషయంలో జోక్యం చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడ ఎర్ర సముద్రం యొక్క విషయంలో చాలా పెద్ద పరీక్ష, దేవుని యొక్క జోక్యం ఎలాగుంది. యోర్దాను విషయంలో చాలా పెద్ద పరీక్ష, దేవుని యొక్క జోక్యం ఎలాగుంది. యెరికో విషయంలో చాలా పెద్ద కోటలు, దేవుని యొక్క జోక్యం ఎలాగుంది. యెహోషాపాతు యొక్క జీవితంలో 3 దేశాలకు రాజులు, దేవుని యొక్క జోక్యం ఎలాగుంది. అంటే నీ జీవితంలో ఎంత పరీక్ష నువ్వు ఎదుర్కొంటున్నావో, ఎంత పెద్ద పరీక్ష నువ్వు ఎదుర్కొంటున్నావో దేవుని యొక్క జోక్యము కూడా అంత స్పష్టంగా నీ జీవితంలో ఉండునుగాక. హల్లెలూయా. పరీక్షలు ఏం చేస్తాయి అంటే కొన్ని సందర్భాలు మన మీద మనల్ని ఆధారపడకుండా చేస్తాయి. కొన్ని పరీక్షలు ఉంటాయి మన శక్తికి మించి, మన సామర్థ్యానికి మించి, మన బలానికి మించి, మన జ్ఞానానికి మించి, మన పరిమితికి మించి. అప్పుడు ఖచ్చితంగా మనం మన మీద నీ బలము తట్టిదిగో చూడకు, నా బలము తట్టదిగో చూడుము, నీ బలమునకు మించిన పనులు నా బలమే కదా చేయవలసినది. మన బలము వైపు మనం చూస్తే ప్రయోజనం ఉండదు. అందుకే నేను చెప్తున్న పరీక్ష ఒక్కోసారి మన మీద మనం ఆధారపడకుండా చేస్తాం. ఈ జీవితంలో పరీక్షలు వస్తేనే కదా నీ మీద నువ్వు ఆధారపడకుండా వారి సహాయం వీరి సహాయం అడుగుతా. ఇంకా పెద్ద పరీక్ష వస్తేనే కదా ఇది మనుషులు చేసే సహాయం కాదు దేవుని చేసే సహాయం అని నువ్వు అనుకుంటా. అంటే మనుషులు శక్తికి మించి, మనుషుల సామర్థ్యానికి మించింది అయితేనే కదా నువ్వు దేవుని దగ్గర రాగలుగుతావు. అంటే అప్పుడు నీ మీద నువ్వు ఆధారపడినట్లా, దేవుని మీద ఆధారపడినట్లా. శిష్యులైన వారు ఎంతో కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు, చివరికి మోకరించి అయా మేము నశించిపోతున్నాం అన్నారు. ఇప్పుడు వాళ్ళ మీద వారు ఆధారపడ్డారా, దేవుని మీద ఆధారపడ్డారా? చెప్పండి. మన మీద మనం ఆధారపడినంత వరకు మన జీవితం మహిమార్థంగా ఉండదు. మనం దేవుని మీద ఆధారపడుకున్నప్పుడు మాత్రమే దేవుడు మన జీవితాన్ని మహిమార్థంగా వాడుకొనుగాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథములో ఎవరైతే దేవుని మీద ఆధారపడ్డారో, పేతురును దేవుడు నీళ్ల మీద నడిపించలేదా? దేవుని మీద ఆధారపడినప్పుడు ఆ యొక్క వలల నిండా విస్తారమైన చేపలు పట్టబడలేదా? దేవుని మీద ఆధారపడినప్పుడు ఆ యొక్క 4వ రోజు ఆ లాజరు బ్రతకలేదా? మన మీద మనం ఆధారపడితే అద్భుతాలు చూడలేము. దేవుని మీద ఆధారపడితేనే మాత్రమే యుద్ధము యెహోవా నీ పక్షంగా జరిగించునుగాక. హల్లెలూయా. పరీక్షలకు పరిమాణానికి తగిన విధముగానే దేవుడు తన మహిమను చూపెడతాడు.
నీ జీవితంలో పరీక్ష పరిమాణం ఎంత పెద్దదో దేవుని యొక్క మహిమ అంత పెద్దది. ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయము, అంత పెద్ద విజయము. నీ పరీక్ష పరిమాణం ఎంత పెద్దదైతే అంతగా నువ్వు మహిమార్థంగా దేవుడు అనేక మంది జనాంగం మధ్య వెలిగిస్తాడు. శతాధిపతి పరీక్ష, అయ్యా దాసుడు అనారోగ్యంలో ఉన్నాడు, వచ్చి మీరు బాగు చేయండి అంటలా. మీ నోటి మాట సెలవే ఉండయ్యా, నీ నోటి మాట సెలవే ఉండయ్యా. అయ్యా నా చుట్టూ చాలామంది నడుస్తున్నారు కానీ మీలాంటి విశ్వాసం నేను చూడలేం. ఇక్కడ గండ్రాలైన స్త్రీ పరీక్ష, పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయడం యుక్తము కాదని ముఖం మీద చెప్పాడు. మొదట మౌనంగా ఉన్నాడు, తర్వాత కఠినంగా మాట్లాడాడు. ఎంత పెద్ద పరీక్ష ఎదుర్కొంటుందో చూడండి. పరీక్ష పరిమాణము ఎంత పెద్దదైతే దేవుని యొక్క జోక్యము, దేవుని యొక్క మహిమ కూడా అంతగానే ఉంటుంది. అందుకే అమ్మా నీలాంటి గొప్ప విశ్వాసం నేను ఎక్కడా చూడలేదు కుమారి, నీ విశ్వాసము గొప్పది అన్నాడు. ముందు ఆమె ఏం చేశాడు? ఘనపరిచిన వాడుగా ఉన్నాడు. ఎంత పరీక్ష నీ జీవితంలో ఎక్కువ అవుతుందో దేవుని యొక్క మహిమ చేత అంతగా నువ్వు వెలిగించబడదు గాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మీరు ఎవరి జీవితంలో చూసుకున్నట్లయితే, ఎవరి జీవితంలో మీరు చూసుకున్నా అన్న జీవితంలో ఎంత పెద్ద కఠినమైన పరీక్ష అంత ఉత్తమమైన సంతానాన్ని పొందుకుంది. జకరియా ఎలిజబెత్ జీవితంలో ఎంత పెద్ద కఠినమైన పరీక్ష అంతగా భూమి మీద స్త్రీకైన సంతానంలో అటువంటి సంతానమే లేనట్టుగా యోహాన్ని ఆమె సంతానముగా ఎలిజబెత్ పొందుకున్నది. నీ జీవితంలో ఎంత పెద్ద పరీక్షను ఎదుర్కొంటావో దేవుడు అంత మహిమను నీ పక్షంగా చూపించునుగాక. హల్లెలూయా. మన అసమర్థత, మన జీవితంలో కొన్ని సందర్భాల్లో పరీక్షలు బట్టి ఏమొస్తుందంటే అసమర్థత. మన అసమర్థత అనేది ఎంత స్పష్టంగా కనబడుతుందో మన జీవితంలో పరీక్షలు ఎదుర్కొన్నప్పుడు దేవుని యొక్క శక్తి అంత గట్టిగా మనకు వినబడుతుంది. బైబిల్ గ్రంథంలో నేను బలహీనుడనయ్యా, నేను ఎన్నిక లేని వాడినయ్యా, నేను కనిష్ఠుడను ప్రభా అని తను తాను అసమర్థుడిగా మాట్లాడుకుంటున్నాడు గిద్యోను. 32,000 మంది ఎంత వరకు తగ్గించాడు దేవుడు? 300 మంది. అంటే మన అసమర్థత ఎంత స్పష్టంగా దేవునికి కనబడుతుందో అంతగా దేవుడు తన యొక్క జోక్యాన్ని, తన యొక్క శబ్దాన్ని మన పక్షంగా చేస్తాడు. 300 మందితో వెళ్ళినప్పుడు యుద్ధం ఎవరు చేశారు చెప్పండి? చెప్పాలి. గిద్యోను చేశాడా? దేవుడు చేశాడా? అంటే ఈరోజు నేను చెప్తున్న మాట, దేవుని సన్నిధానంలో ఉన్న నీవు దేవుని మీద ఆధారపడినప్పుడు నువ్వు ఎంత అసమర్థంగా ఉన్నా దేవుడు తన యొక్క జోక్యాన్ని అంత స్పష్టంగా నీ పక్షంగా చూపించునుగాక. హల్లెలూయా. నువ్వు ఎంత అసమర్థంగా ఉంటావో దేవుని యొక్క శక్తి నీ పక్షంగా అంత గట్టిగా ప్రకాశించునుగాక. కొన్నిసార్లు అంట నిజంగా వీళ్ళ దేవుడే కాపాడాడు రా. మనం చాలా సందర్భాల్లో తెలివి తక్కువ నిర్ణయాలతో ప్రయాణం చేస్తూ ఉంటాం, పిచ్చి పనులు చేస్తూ ఉంటాం. అయితే మన అసమర్థత అది. కానీ దేవుడు మనం ఎంత అసమర్థంగా ఉంటామో అప్పుడు ఏం చేస్తాడంటే తన శక్తిని మన పక్షంగా అంతగా వెలిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న పరీక్షలు నిజమైనవే, బాధలు నిజమైనవే, కన్నీటి గాథలు హృదయాన్ని కోసేవే, నువ్వు కార్చిన కార్నీరు కూడా నిజమైనదే, నీ మనసులోని ఆ యొక్క లోతైన గాయం నిజమైనదే. అయితే నువ్వు ఎంత అసమర్థత ఉన్నావో నాకు తెలియదు, ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలియదు. నువ్వు ఎంత అసమర్థతంగా ఉంటావో దేవుని యొక్క శక్తి అంత వెలుగుతుంది అంటున్నా. ఎట్లా వెలుగుతుందో తెలుసా? ఇదిగో ఇశ్రాయేలీయులు 400 సంవత్సరాలుగా బానిసలుగా ఉన్నారు, వెట్టి చాకరీ చేస్తున్న వారుగా ఉన్నారు, వారి చేతులు కష్టార్జితం వారు తినడం లేదు, అంత అసమర్థంగా ఉన్నారు, అంతగా వారు బంధించబడిన వారుగా ఉన్నారు, వెట్టి చాకరీ వారితో ఫరో చేయించుకుంటున్న వాడుగా ఉన్నాడు. అంత అసమర్థంగా ఉన్న వారి పక్షంగా దేవుడు తన శక్తిని ఏం చేశాడంటే ప్రకాశింపజేశాడు. చీకటి అనే ఐగుప్తులోంచి వెలుగు అనే కానాలోకి నడిపించాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితము ఈ ఐగుప్తు అనే పరీక్ష అనేది లేకపోతే కానా అనే ప్రవేశం నీకు లేదు. ఎవరి జీవితంలో ఐగుప్తు అనే శ్రమ ఉంటుందో, ఐగుప్తు అనే వెట్టి చాకరీ ఉంటుందో వారి జీవితంలో దేవుడు కానా అనే మహిమ ప్రవేశాన్ని కలగజేయునుగాక. పెద్ద పెద్ద పరీక్షలు దేవుడు ఏం చేస్తాడంటే మన జీవితంలో పెద్ద పెద్ద ప్రమోషన్లకి ఆయన దారి చేస్తూ ఉంటాడు. ఈరోజు ఎవరైనా నీ జీవితంలో
ఒక బహుమానము నువ్వు పొందుకుంటున్నావు, ఎవరి ద్వారా నువ్వు బహుమానం పొందుకున్నావు అంటే అర్థం ఏమిటో తెలుసా? నువ్వు ఏదో ఒక పెద్ద పరీక్షను ఎదుర్కొంటున్నావని. ఇందాడ చెప్పాం, మరలా చెప్తున్నా, ప్రపంచము ఎవరు సాక్ష్యం వినడానికి ఇష్టపడుతుంది? సాధారణంగా నీ సాక్ష్యం నా సాక్ష్యం వినడానికి ఇష్టపడుతుందా? ఎంత పరీక్ష గుండా వెళ్ళారో ఆ పరీక్ష గుండా వెళ్ళిన వారి సాక్ష్యం వినడానికే ప్రపంచము ఇష్టపడుతుంది. అంటే ఎంత పెద్ద పరీక్షో అంత పెద్ద ప్రమోషన్. యేసేపు జీవితంలో ఎంత పెద్ద పరీక్ష! ఆ పరీక్ష ఎక్కడ నడిపించింది? ఐగుప్తులో ప్రధానమంత్రిగా నడిపించింది. దావీదు జీవితంలో ఎంత పెద్ద పరీక్ష! ఆ పరీక్ష ఏం చేసిందంటే ఇశ్రాయేలుకు రాజుగా అతన్ని మార్చి వేసేసింది. అట్లాగే దానియేలు జీవితంలో ఎంత పెద్ద పరీక్ష! ఆ పరీక్ష ఏం చేస్తుందంటే ఆ ప్రధానిగా, ఆ ప్రాంతంలో ప్రధానిగా చేసి 3 రాజుల దగ్గర ప్రధానిగా చేసేలా చేసి, ఎంత పెద్ద పరీక్ష అంత పెద్ద ప్రమోషన్కి దేవుడిని నడిపించును గాక. హల్లెలూయా. అంటే మన జీవితంలో పరీక్షలు అనేవి మనకి ఫలితాన్ని ఇస్తున్నాయా, ముందుకు తీసుకెళ్తున్నాయా, ముంచివేస్తున్నాయా? చెప్పాలి. ఏదైనా శోధన అనేది మన జీవితంలో వచ్చిందంటే దానికి కారణం ఎవరో, వాడు కూలిపోను వీళ్ళు కూలిపోను అని అంటావా? అయ్యా, ఈ శోధన ద్వారా ఏ బహుమానంలోనికి నన్ను నడిపిస్తున్నావని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావా? చెప్పండి. శ్రమ వచ్చినప్పుడు నింద వేసేవాడు బలహీనుడు, శ్రమ వచ్చినప్పుడు కుంగిపోయిన వాడు చేతగాని వాడు. కానీ శ్రమ వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడేవాడే ఉన్నతమైన అనుభవంలోకి దేవుడు వారు నడిపించునుగాక. పరీక్షలు ఏం చేస్తాయి అంటే మన జీవితపు సాక్ష్యాలను మరింత బలంగా చేస్తాయి. ఎవరి జీవితంలో అయితే ఈ పరీక్షలు వస్తాయి, ఇదిగో వారు ఎంత శోధన గుండా, ఎన్ని నిట్టూర్పులు గుండా, ఎంత కన్నీరు గుండా, ఎంత శ్రమను గుండా, ఎంత దుఃఖము గుండా, ఎంత వేదన గుండా వారు పడి ప్రయాణం చేస్తారు నాకు తెలుసు. అందుకే వారంటే ఎనలేని గౌరవం. ఈరోజు సంఘానికి మూలకర్త అయిన ఆత్మీయ తల్లి గారైన సావిత్రమ్మ గారు వారి జీవితంలో గొప్ప పరీక్షను ఎదుర్కొన్నారు. అందుకే వారి సాక్ష్యాన్ని దేవుడు గొప్పగా ఇప్పటికీ వెలిగిస్తూనే ఉన్నవాడుగా ఉన్నాడు. అనేక మంది అన్యుల మధ్య అమ్మగారి అనుభవం తెలుసుకున్న వారు ఇప్పటికీ, ఇదిగో మేము ఫలానా అమ్మగారి అనుభవాల్లో ఎదిగిన వారము, ఆ అమ్మగారు ఇలా కళ్ళు పోయి కళ్ళు వచ్చాయి, వారిని బట్టే మేము దేవుని నమ్ముకున్నాం, దాన్ని బట్టి మా జీవితంలో కూడా అసాధ్యమైన కార్యాలు సాధ్యంగా మార్చబడ్డాయని ఆమె చనిపోయినా ఆమె సాక్ష్యం ఇంకా అనేకమైన ప్రాంతాల్లో వెలిగించబడుతూనే ఉంది. అంటే మన జీవితంలో ప్రతి పరీక్ష ఏం చేస్తుందంటే మనల్ని మరింత, మన సాక్ష్యం మరింతగా అనేక మంది మధ్య వెలిగించబడేలాగా చేస్తుంది. ఎంత పెద్ద పరీక్షో అంత పెద్ద విజయం. ఇప్పుడు నీ జీవితంలో పరీక్ష వచ్చింది అంటే నిందించడం కాదు, కానీ ఈ పరీక్ష ద్వారా దేవుడు నాకు ఎంత పెద్ద విజయాన్ని ఇవ్వబోతున్నాడు అని నిరీక్షణ కలిగినట్లయితే ఇట్టి నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచకుండునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఇప్పటి వరకు చాలా విషయాల గురించి మేము మాట్లాడుకున్న మాటలు ఏమైనా దోషముట్టు కొట్టి వేసి విలువైన విషయాలు మా హృదయంలో భద్రపరచమని అతి త్వరగా రానయ్యన్న యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.